మనం చూస్తున్నాం రాష్ట్రంలో మొన్న 24 తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత గత 2 సంవత్సరాల కాలంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా 1 by 1 దాదాపుగా అన్ని హామీలు కూడా నెరవేర్చడం జరిగింది. ఇంకా కొన్ని మాత్రమే ఉన్నాయి, అవి కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ఎన్నికల మేనిఫెస్టోలో ఏవైతే హామీలు ఇచ్చామో అవన్నీ కూడా నెరవేర్చి అదేవిధంగా నెరవేర్చినటువంటివి కూడా చాలా కార్యక్రమాలు గత 2 సంవత్సరాలు చేశాం. మనందరికీ కూడా తెలుసు, పోలవరం ప్రాజెక్ట్ అనేది మూలక పడేస్తే దాన్ని ఈరోజు త్వరితగతిన పూర్తి చేసి 2027కి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ప్రజానీకానికి అంకితం చేయాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఒక సంకల్పంతో ముందుకెళ్లడం జరుగుతూ ఉంది. అదేవిధంగా అమరావతిని చూస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ వేసే గొంగలు ఎక్కడుంటే దాన్ని కూడా శరవేగంగా 58,000 కోట్ల రూపాయలతో ఈరోజు ఆ కార్యక్రమాలు పూర్తి చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మనం చూస్తూ ఉన్నాం. అదే కాదు, అదేవిధంగా పోలవరం, ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు కూడా త్వరితగతిన పూర్తి చేయాలనేటువంటి ఒక సంకల్పం. అందరినీవా మన రాయలసీమ యొక్క జీవనాడి, అలాంటి దాన్ని కూడా పూర్తి చేసేదానికి ఒక సంకల్పం చేసి 2024 తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరికీ తెలుసు, మాల్లా నుండి దాదాపు కుప్పం వరకు కూడా 3,000 కోట్ల రూపాయలు కూడా వెచ్చించి దాన్ని కూడా పూర్తి చేయడం జరుగుతూ ఉంది. మనం చూసాం, గతంలో చూస్తే ఆ రోజు 83 తర్వాత తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాయలసీమ ఎడారిగా మారిపోతుందంటే కాదు కూడదు, రాయలసీమని రథాల చెరువుగా మార్చాలనే ఒక సంకల్పంతో ఒక ఆశయంతో శివరామకృష్ణ ప్రముఖ ఇంజనీర్ గారి యొక్క సలహాలతో ఆ రోజు శ్రీకారం చుట్టి దాన్ని ఈరోజు పెద్ద ఆయన నందమూరి తారక రామారావు గారు ప్రారంభిస్తే మన నారా చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేయడం కూడా జరిగిందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు పరిశ్రమలన్నీ కూడా ఈరోజు ఈ రాష్ట్రానికి తరలి వస్తున్నాయి. మనం చూస్తున్నాం, ఆస్కర్ మిట్టల్ సంబంధించినటువంటి పరిశ్రమ, ఉక్కు పరిశ్రమ విశాఖపట్నంకి వచ్చింది. డాటా సెంటర్స్ వచ్చాయి. రాయల్ బుల్లెట్ మన రాయలసీమకు వచ్చింది. ఫైటర్ జెట్లు మన ప్రాంతానికి వచ్చాయి. సోలార్ ప్రాజెక్ట్స్ మన ప్రాంతానికి వచ్చాయి. ఇన్ని కార్యక్రమాలన్నీ కూడా మనం పూర్తి చేసుకోవడం జరుగుతూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం, మన దాదాపుగా మోదీ గారు ప్రధానమంత్రిగా 12 వసంతాలు పూర్తి చేసుకొని ముందుకెళ్తున్నటువంటి సందర్భం. అదేవిధంగా విచ్ఛిన్నం నుండి వికాసం వరకు పరుగులెడుతున్నటువంటి ప్రభుత్వాలు, అదేవిధంగా మన ప్రభుత్వం కూడా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వారు అంతా కలిసి ఈరోజు ఈ రాష్ట్రంలో సమైక్యంగా ఉంటూ అదేవిధంగా పరిగెత్తించినటువంటి రాష్ట్రం మన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అని సందర్భంగా తెలియజేస్తున్నా. చాలా పనులు చేశాం. సూపర్ 6 అన్ని కూడా అమలైనాయి. అయితే ఈరోజు చెప్తా ఉన్నారు ఏదో వెన్నుపోటు దినోత్సవం అంట. బుద్ధి జ్ఞానం, ఒక అన్నం తినే గడ్డి తింటున్నారు వీళ్ళు. గత 2 సంవత్సరం గతంలో 19 నుండి 24 వరకు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు, విచ్ఛిన్నం చేశారు. అదేవిధంగా అందరూ కూడా బాధపడ్డారు. ఆ రోజు చాలామంది, ఒక వర్గం కాదు, ఒక కులం కాదు, అన్ని కులాలకు సంబంధించినటువంటి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టారు. ఒక డాక్టర్ నాకు మాస్క్ లేవా అంటే మాస్క్ లేవి, నేను పేషెంట్లు చూడాలంటే సుధాకర్ నాయక్ మీద అతనికి ఇబ్బందులు పెడితే ఆయన కూడా దుర్మరణం చెందడం జరిగింది. అదేవిధంగా ఒక మైనార్టీ కుటుంబానికి సంబంధించినటువంటి సలాం ముఖ్యంగా నంద్యాలలో రోడ్డు ముఖ్యంగా రైలు పట్టాల మీద పడి చనిపోవడం జరిగింది. అదేవిధంగా చాలా వరకు కూడా మనం చూసినట్లయితే అమర్నాథ్ గౌడ్ ఆ అబ్బాయి వాళ్ళ అక్క మీద దుర్మార్గులు దౌర్జన్యం చేస్తే అది చూస్తూ ఉంటే చూసిన దానికి ఆ అబ్బాయిని కూడా ఇబ్బంది పెట్టి చంపేయడం కూడా జరిగింది. చాలా కార్యక్రమాలు చేసి రాష్ట్రంలో విచ్ఛిన్నమైనటువంటి సంఘటనలు చాలా వరకు చేసి ప్రశాంతంగా ఉండేదానికి కూడా వీలు లేనటువంటి సందర్భం 19 నుండి 24 లోపల ప్రతి ఒక్కరు కూడా కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చూస్తున్నాం. అయితే ఈరోజు దుష్ప్రచారం అనేది ఎక్కువగా ఉంది. మన కార్యక్రమాలు ఎక్కువ చేస్తున్నాం, ప్రచారం అనేది చాలా తక్కువగా ఉంది. కాబట్టి మనము కూడా మనం చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా కూటమి నాయకులు కానీ కూటమికి సంబంధించిన అందరూ కూడా ప్రచార రూపంలో తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు డిఎస్సి
మనం ఏదైతే మాట ఇచ్చామో ఆ తొలి డిఎస్సిని కూడా ప్రభుత్వం వచ్చిన వెంటనే అమలు చేయడం జరిగింది. దాని మీద ఎన్నో దుష్ప్రచారాలు వాస్తవాలకు దగ్గరగా లేకుండా దుష్ప్రచారం మొదలుపెట్టారు. అయితే బుద్ధి జ్ఞానం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఎక్కడ కూడా ఒక డిఎస్సి కూడా ఎక్కడ కూడా చేయలేదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆ రోజులో చూస్తే 89లో నందమూరి తారక రామారావు గారు ఆ రోజు స్పెషల్ టీచర్స్ అనేది ఒకటి ఒక వ్యవస్థను తీసుకొని వచ్చి ఆ రోజు కూడా నియామకాలు కూడా చేయడం జరిగింది. 359 రూపాయలతో ఆ రోజు శిక్షణ ఇచ్చి వాళ్ళు పర్మనెంట్ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా మన నాయకుడు ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 95లో నేను ఆ రోజు జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేస్తున్నటువంటి సందర్భంలో 3 డిఎస్సీలు నిర్వహించాం. దాదాపుగా 5,000 ఉద్యోగాలు టీచర్ పోస్టులు కూడా ఈ అనంతపురం జిల్లాలో అపాయింట్ చేశామని సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి ఒక్కటే మన నాయకులందరూ కూడా మోదీ గారు కష్టపడుతున్నారు, మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతున్నారు, మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు కష్టపడుతున్నారు. కష్టపడి పని చేస్తూ ఉంటే ఈరోజు విమర్శలు చేస్తూ ఉన్నారు. మన నాయకులు కూడా నిమ్మకి నీరెత్తినట్ల అక్కడక్కడ ఉంటా ఉన్నారు. మనం కూడా పెదివిప్పాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకో కానీ చాలా సైలెంట్గా కూర్చుంటున్నారు. ఈ వాస్తవాలు కాదా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. వాస్తవాలా కాదా? ఎందుకు మౌనం ఇస్తున్నారు? ప్రజల్లోకి వెళ్ళాలి. ప్రజల్లో మనం చెప్పినటువంటి కార్యక్రమాలు తీసుకెళ్ళి భవిష్యత్తులో కూడా రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, జిల్లా పరిషత్ వస్తూ ఉంది, మున్సిపాలిటీలు వస్తున్నాయి, పంచాయతీలు వస్తున్నాయి. కాబట్టి అవన్నీ కూడా గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. 29 ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఈ దుర్మార్గమైనటువంటి పాలన చూసాం 19 నుండి 24లో. కాబట్టి అలాంటి పాలన వస్తే ఎవరు కూడా రోడ్ల మీద కూడా నడిచే పరిస్థితి ఉండదు, ఎవరు కూడా ఒక మాట్లాడే హక్కు కూడా ఉండదు, ఒక స్వేచ్ఛ అనేది కూడా పోయే అవకాశం ఉంది. కాబట్టి కార్యకర్తలంతా కూడా కార్యోన్ముఖులై భవిష్యత్తుకి సిద్ధముఖమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పార్థాన్న గారికి ధన్యవాదాలు. ఇప్పుడు సత్యసాయి జిల్లా కలెక్టర్